హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. డైలీ 10 PM ప్రాక్టీస్ సెషన్స్లో నేను ఈరోజు డేటా ఇంటర్ప్రిటేషన్, బార్ గ్రాఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది సాల్వ్ చేస్తాను. అలాగే డే బేస్డ్ పజిల్ అనేది ఒకటి సాల్వ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ క్వశ్చన్స్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే కనుక టెలిగ్రామ్ ఛానల్లో వచ్చి జాయిన్ అవ్వండి. అక్కడ ఆల్రెడీ నేను పీడిఎఫ్ అప్లోడ్ చేసేసి ఉంచుతాను. ఓకే, ఎస్. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, సో హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. పజిల్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే బేస్డ్ పజిల్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి గమనించండి. అబ్జర్వ్ చేస్తే కనుక 7 మెంబర్స్ ఇచ్చారు, 7 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇచ్చారు, 7 డేస్ ఇచ్చారు, అలాగే వాళ్ళకున్న అటెండ్ అయిన టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి ఇచ్చారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెక్చర్ మాత్రమే జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ మనకి చెప్పారు. ఓకే, సో స్టార్టింగ్ ఫ్రమ్ వెడ్నెస్డేతో స్టార్ట్ చేయమన్నారు. ఓకే, సో వెడ్నెస్డేతో స్టార్ట్ చేసి లాస్ట్ ఎండింగ్ డే వచ్చేసి మనకి ట్యూస్డే. 7 days, వెడ్నెస్డే టు ట్యూస్డే. సో ఒకసారి మనం డ్రా చేసేస్తే కనుక వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. ఓకే, ఎస్. పర్సన్ నేమ్స్ రాసేయచ్చు ఇక్కడ. నెక్స్ట్ వాళ్ళు డీల్ చేసిన సబ్జెక్ట్, నెక్స్ట్ మార్క్స్. పర్సన్ నేమ్, సబ్జెక్ట్, మార్క్స్. సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ధాత్రి గివ్స్ లెక్చర్ ఇన్ కెమిస్ట్రీ. ధాత్రి కెమిస్ట్రీ. ధాత్రి కెమిస్ట్రీ. ఓకే, ఈ వరకు చాలండి. ఎస్, ధాత్రి ఈజ్ ఆన్ కెమిస్ట్రీ. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సివిక్స్ క్లాస్. సివిక్స్. సో హైయెస్ట్ నెంబర్ మనకి ఇచ్చిన వాటిలో హైయెస్ట్ నెంబర్ 96. సివిక్స్ 96. నెక్స్ట్ ఓన్లీ 2 lectures బిఫోర్ ఆర్యన్. ఆర్యన్ కంటే బిఫోర్ 2 lectures మాత్రమే అయినాయి. సో ఆర్యన్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ప్లేస్ చేసేయచ్చు, ఓన్లీ 2 lectures అన్నారు కాబట్టి. ఓకే, ఎస్. స్క్వేర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కండక్టెడ్ ఇన్ సాటర్డే. సాటర్డే ఏదైతే క్లాస్ జరిగిందో ఆ క్లాస్లో స్క్వేర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 64 ఈజ్ ఎ స్క్వేర్ నెంబర్. 8 square, 9 square is 81. So 64 or 81. 64 or 81 వచ్చే ఛాన్స్ అయితే ఉంది సాటర్డేలో. అలాగే నెక్స్ట్ మ్యాథ్స్ ఈజ్ నాట్ ఆన్ సాటర్డే. సాటర్డే మ్యాథ్స్ కాదు. ఓకే, ఎస్. నెక్స్ట్ only one class is conducted in between Aryan and Dhatri. Aryan and Dhatri. Only one class. So Dhatri can be here or here. So 2 cases వస్తున్నాయి. వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ నుంచి మనకి 1 case డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోతుంది. సో ద ఫిజిక్స్ లెక్చర్ was conducted before Aryan's class. Physics was before Aryan. So physics ki 2 possibility cases aithe unnai. Okay, yes. Next, total number of students Dhatri physics. Dhatri plus physics 138. 138తో కాంబినేషన్స్లో ఏమున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక 63 and 75 కాంబినేషన్ 138 వస్తుంది చూడండి. ఎస్. సో 63 అవర్కి 75 అవర్కి అనేది మనం ఇంకా డిసైడ్ చేయలేము. సో 63 or 75, 75 or 63 ఈ ఒక్క కాంబినేషన్తోనే 138
మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్, Neha gives lecture on zoology or botany. Neha zoology or botany. Next, no lecture is there after Soumya's. So Soumya last day. Yes, Soumya last day. Next, maths lecture is just before civics lecture. Maths is just before civics. Yes. Next, 5 multiple in Neha. Neha class లో 5 multiple ఉండాలి. సో 5 multiples మనకి 75 and 95. 75 ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి రావాలి కాబట్టి కంపల్సరీగా ఇక్కడ 95 మాత్రమే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఎస్. నెక్స్ట్, చరణ్ లెక్చర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 75 days. 75 days ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్లీ ఆఫ్టర్ చరణ్. ఓకే, నెక్స్ట్, యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫిజిక్స్ అండ్ బాటనీ. ఫిజిక్స్ ప్లస్ బాటనీ యావరేజ్ ఇస్తే కనుక టోటల్ మల్టిప్లైడ్ విత్ 144. ఎస్, ఫిజిక్స్కి కనుక 63 ఇస్తే 144 కాంబినేషన్ ఇంకోటి ఏదే ఉంది 81. అలాగనే కనుక ఫిజిక్స్కి 75 వచ్చే ఛాన్స్ ఉంది. 75 వస్తే 69 ఇవ్వాలి. 69 మనకి ఇవ్వలేదు. ఓకే, 75 కనుక ఫిజిక్స్కి అయితే, ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ 75 కానీ 63 కానీ అని మాట్లాడుకున్నాం. ఓకే, ఎస్. సో 75 కనుక ఇస్తే ఇంకా 69 లెస్ ఉండాలి. 69 యాడ్ చేస్తే 144 అవుతుంది. బట్ మనకి 69 అనే ఆప్షన్ ఇవ్వలేదు. సో ఫిజిక్స్ 75 అవ్వదు, 63 ఫిజిక్స్, అలాగే ధాత్రి 75. ఓకే, సో ఫిజిక్స్ 63 కనుక వస్తే ప్లస్ 81 చేస్తే మాత్రమే 144. 81 మనకి ఇచ్చారా? ఎస్, 81 ఉంది. సో దిస్ ఈస్ ద కాంబినేషన్ 81 botany. ఓకే, ఫిజిక్స్ 63. ఎస్. నెక్స్ట్, నైదర్ రితీష్ నార్ ఆర్యన్ హిస్టరీ. హిస్టరీ ఈజ్ నాట్ డీల్డ్ బై రితీష్ ఆర్ ఆర్యన్. ఓకే, history is not dealt by. Neha is before Dhatri. Neha before Dhatri. Okay, zoology, botany. Zoology and botany are not neighbors, or not on immediate. Yeah. ఓకే, ఒకసారి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక ఆర్యన్ అండ్ ధాత్రి 1 క్లాస్ మిడిల్లో ఉండాలి. అలాగే ధాత్రి కంటే బిఫోర్ నీహా రావాలి. ఇక్కడ కనుక ధాత్రిని ప్లేస్ చేస్తే నీహాని ప్లేస్ చేయడానికి లేదు. సో మిడిల్లో 1 day ఉంచుతున్నాను, ధాత్రి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ధాత్రికి ఆల్రెడీ మనకి మ్యాథ్స్, కెమిస్ట్రీ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నుంచి కెమిస్ట్రీ రాసేయచ్చు. అలాగే ధాత్రి మ్యాథ్స్ 75. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి 75కి వెంటనే చరణ్ రావాలి. ఎస్. నెక్స్ట్, ఆర్యన్ కంటే ముందు ఫిజిక్స్ రావాలి. సో ఫిజిక్స్కి 2 ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఓన్లీ 1 ఛాన్స్ ఫిజిక్స్ని ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఫిజిక్స్ని ఇక్కడ కూడా ప్లేస్ చేయొచ్చు. సో ఓకే, సో ఈ కేస్ ఫస్ట్ ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం. యా. నెక్స్ట్, ఫిజిక్స్ ఆల్రెడీ మ్యాథ్స్ కూడా మనకి తెలిసిపోయినాయి 63. ఓకే, ఎస్. ధాత్రి కంటే బిఫోర్ నీహా రావాలి. నీహా కెన్ బి హియర్ ఆర్ హియర్. నీహాకి ఆల్రెడీ 95 మార్క్స్ అని మనకు తెలుసు.
95, సాటర్డే 64 కానీ 81 కానీ రావాలి. సో 95 ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి నీహాని మనం ఇక్కడ ఒక్క చోట మాత్రమే ప్లేస్ చేయగలం. నీహా అండ్ 95. నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ సివిక్స్. మ్యాథ్స్ అండ్ సివిక్స్ ఈ కాంబినేషన్ కనుక చూస్తే మ్యాథ్స్ అండ్ సివిక్స్ 96 మనం ఇక్కడ ప్లేస్ చేయకూడదు, ఎందుకంటే సాటర్డేలో 64 కానీ 81 కానీ మాత్రమే రావాలి. నెక్స్ట్ సెకండ్ కాంబినేషన్ మ్యాథ్స్ అండ్ సివిక్స్ ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సివిక్స్ 96. ఎస్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మ్యాథ్స్ అండ్ సివిక్స్ ఇది అయిపోయింది. సివిక్స్ సాటర్డే 64 కానీ 81 కానీ రావాలి. ఓకే. ఎస్. నీహా బాటనీ ఆర్ జువాలజీ. బాటనీకి ఆల్రెడీ మనకి 81 కాంబినేషన్ వచ్చింది. సో జువాలజీ మాత్రమే ఇక్కడ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. ఎస్. ఆర్యన్కి హిస్టరీ రాకూడదు. సో హిస్టరీ ఇక్కడ ఒక చోట మాత్రమే ఉంటుంది, వేకెంట్ పొజిషన్. నెక్స్ట్ హిస్టరీ ఇక్కడ రితీష్ రాకూడదు. సో ఈ పొజిషన్లో రితీష్ రాకూడదు కాబట్టి రితీష్కి ఓన్లీ 1 పొజిషన్, రితీష్. అండ్ లాస్ట్ పర్సన్ ధ్రువ్. ఓకే. ఎస్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి బాటనీ. ఎస్. బాటనీ ఆల్రెడీ మ్యాథ్స్ తెలుసు మనకి 81. ఇక్కడ కనుక 81 అయిపోతే సాటర్డే 64 మిగిలింది. నెక్స్ట్ లాస్ట్ కాంబినేషన్ 86 మాత్రమే మిగిలింది. సో దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్ ఫర్ దిస్ పజిల్. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. ఫిజిక్స్ని థర్స్డేలో ప్లేస్ చేసిన కండిషన్ మాత్రమే నేను సాల్వ్ చేశాను. ఫిజిక్స్ని వెడ్నెస్డేలో ప్లేస్ చేస్తే ఎలాంటి కండిషన్ వస్తుంది అనేది మీరు ఓన్గా ట్రై చేసి చూడండి. ఓకేనా? నేను ట్రై చేశాను, అక్కడ నుంచి సొల్యూషన్ అయితే రాలేదు. జస్ట్ మీ టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఓన్లీ సెకండ్ కేస్ మాత్రం, ఏదైతే పాసిబుల్ కేస్ అయితే ఉందో దాన్ని మాత్రమే సాల్వ్ చేసి చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. మీ ఓన్గా ట్రై చేసి చూడండి, వెడ్నెస్డేలో కూడా ప్లేస్ చేసి చూడండి. ఎస్. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ అనేవి ప్లేస్ చేశాను. ఈ క్వశ్చన్స్కి మీరు ఆల్రెడీ ఎలాగో పజిల్ సాల్వ్ అయిపోయింది కాబట్టి కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్స్ అనేవి లైన్గా 1 2 3 4 5 ఆప్షన్స్ అనేవి టైప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో ఇప్పుడు క్వాంట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. క్వాంట్ సెక్షన్లో బార్ గ్రాఫ్ డిఐ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో నెంబర్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ సోల్డ్ ఇన్ డిఫరెంట్ స్టోర్స్ ఇన్ 2010 ఇన్ఫర్మేషన్ గురించి మనకి ఇచ్చారు. సో నోకియా, సామ్సంగ్ అండ్ సోనీ మొబైల్స్ ఇచ్చారు. బ్రాండ్స్ 3 డిఫరెంట్ బ్రాండ్స్, అలాగే స్టోర్స్ 7 డిఫరెంట్ స్టోర్స్ మనకి ఇచ్చారు. ఓకే. ఎస్. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ నోకియా ఫోన్స్ sold by stores CDG Nokia and total number of Sony Nokia ratio అడిగారు. సేమ్ స్టోర్స్ CDG. Cలో Nokia 270 280 280 వెయిట్ C కదా, C 220 D నోకియా 140, అలాగే G నోకియా 200. సో టోటల్ చేస్తే కనుక 200 400 500 560. ఓకే. నెక్స్ట్ సోనీ కనుక చూస్తే సోనీ CDG, సోనీ C 260,
అక్కడ థౌజండ్స్లో ఉన్నాయి, థౌజండ్స్ జీరోస్ ఎలాగో క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి. రేషియోని కదా మనల్ని అడిగింది. ఎస్. నెక్స్ట్ సిడిలో 280, అలాగే జీలో 320. ఎస్. 2 to 4, 4, 3, 4, 3, 7, 8, 860. 2 టేబుల్ క్యాన్సిల్ అవుట్ చేద్దాం. 2 times 4, 28 is to 43. Option A is your answer. 28 is to 43. Option A is your answer. Yes. Next question. If the price of each Nokia mobile is 25,000, price of Samsung mobile is 20,000 and price of Sony mobile is 18,000, by what percent are the total sales of E more than D? Okay. So Eలో Nokia, Samsung, Sony. First of all, మనకి టోటల్ సేల్ చేసిన మొబైల్ ఫోన్స్ ఎన్ని? ఈలో 325,020. ఆల్రెడీ అలాగో 3 జీరోసే కాబట్టి జీరోస్ అన్ని క్యాన్సిల్ అవుట్ చేసేస్తున్నాను. 25, 7500. నెక్స్ట్ శాంసంగ్ ఈలో శాంసంగ్ అయితే 360 multiplied with 20, so this value is 72. Next 320, 320 multiplied with 18. Okay, so 6,420 minus 640, 0, 6, 13 minus 6, 7, 5, 5760. Total revenue generated is 0, 6, 7 plus 2, 9, 14, 14, 15, 20. Yes. సో ఇప్పుడు డి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. టోటల్ రెవెన్యూ జనరేటెడ్ ఈజ్ 20,460. అదే కనుక డిలో చూస్తే 140, 25 times. ఎస్. ఓకే, 57 times 5, 7, 3500. ఓకే, శాంసంగ్ డిలో ఓకే శాంసంగ్ వచ్చేసి మనకి 220 multiplied with 20, this is 440. Yes. Next 280 multiplied with 18, which is nothing but 280 ante ganaka 5,600 minus 5,060. Yes, multiplied with 20 minus 2. Okay, 0, 4, 0, 4, 0, 4, 0. Right? Yes, 0, 4. Next 9, 8, 11. Yes. 4, 4. Wait, this is 5. 9, 12. Okay. So calculation తీసేస్తే కనుక yes. ఇక్కడ మనకు వచ్చిన డిఫరెన్స్ ఎంత?
మనల్ని అడిగిన వాల్యూ వాట్ పర్సంటేజ్ మోర్ అడిగారు. సో డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ ఇది 20,500 అనుకుందాం. నియరెస్ట్ వాల్యూ రౌండ్ ఆఫ్ టు ద నియరెస్ట్ వాల్యూ అన్నారు. దీన్ని 13,000 అనుకుందాం. ఓకే, సో డిఫరెన్స్ ఈజ్ 7,500 అపాన్ మనకి క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూ 13,000 పర్సంటేజ్ అడిగారు. సో ఈ వాల్యూని కనుక క్యాలిక్యులేట్ చేస్తే 0000 క్యాన్సిల్ అవుట్, 00 క్యాన్సిల్ అవుట్, 13 5 times 65 100. సో అప్రాక్సిమేట్ 13 7 times 91, 13 8 times అంటే 104 వచ్చేస్తుంది. సో అప్రాక్సిమేట్ 8, 7 కన్నా ఎక్కువ ఉండాలి, 8 కన్నా తక్కువ ఉండాలి. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. అప్రాక్సిమేట్లీ 58% అయితే మనకి వస్తుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. సో క్యాలిక్యులేషన్స్ చేయాలి కంపల్సరీగా. మోడరేట్ లెవెల్ పజిల్ అలాగే క్లరికల్ మెయిన్స్ లెవెల్ పజిల్ అంటే కనుక ఇలాంటి క్యాలిక్యులేషన్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి. పీఓ ప్రిలిమ్స్ లెవెల్ అన్నా సేమ్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్యాటర్న్కి పీఓ ప్రిలిమ్స్లో కూడా మ్యాక్సిమం క్యాలిక్యులేషన్స్ ఇస్తున్నారు. ఓకే, ఎస్, చూద్దాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఆఫ్ ఆల్ ద 3 brands సోల్డ్ బై ఎఫ్ అండ్ ఏ? డిఫరెన్స్ అడిగారు. ఏ 160 plus 220, 160 220, next 340, yes, 367 720. okay, yes. Next, F and A. F 240, 320, 300. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ క్యాన్సిల్ అవుట్ చేసేవి ఏమన్నా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ 160 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ 20 మిగులుతుంది. ఇక్కడ 40 మిగులుతుంది. 140 ఆప్షన్ ఈ ఈజ్ యువర్ ఆన్సర్. ఎస్. నెక్స్ట్ వన్, ఇవేమీ రాయకుండా జస్ట్ ఈ గ్రాఫ్ని అబ్జర్వ్ చేసి మనం ఆన్సర్ అనేది చేసేయచ్చు ఈ క్వశ్చన్కి మాత్రం. ఓకే, ఇవేమీ రాసుకొని అవసరం లేదు. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ సామ్సంగ్ మొబైల్ ఫోన్స్ సోల్డ్ బై 2010 to 2011 ఇంక్రీజ్డ్ బై సామ్సంగ్ ఇంక్రీజ్డ్ బై 10%. అలాగే నెంబర్ ఆఫ్ సోనీ మొబైల్స్ సోల్డ్ ఇంక్రీజ్డ్ బై సోనీ increased by 12%. What was the total number of Samsung and Sony mobiles sold by B and E? B and E. అసలు Bలో ఇనీషియల్గా సామ్సంగ్ ఎన్ని ఉన్నాయి, సోనీ ఎన్ని ఉన్నాయి? ఇనీషియల్గా సామ్సంగ్ 170, Bలో సోనీ వచ్చేసి 240. అలాగే ఇవి థౌజండ్స్లో ఉన్న నెంబర్స్. ఓకే, అలాగే ఈలో సామ్సంగ్ వచ్చేసి మనకి 360, అలాగే సోనీ వచ్చేసి మనకి 320. సో 10% ఇంక్రీజ్ చేస్తే కనుక 187, 10% కనుక ఇంక్రీజ్ చేస్తే 396. ఇక్కడ 12% కనుక ఇంక్రీజ్ చేస్తే 12%, 10% ఈజ్ 240, 24, అలాగే 24, 2.4, 2.4, 4.8, 2%, 8, 8, 6, 2. So this is 268.8. okay, yes. Next, 320 plus
10% is 32, 2% is 6.4, okay, 4, 8, 5, 3, 358.4. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేసేద్దాం. ఓకే, 2తో ఎండ్ అవ్వాలి. ఓకే, 2, 2, 2. ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఈ 2 అయ్యే ఛాన్సే లేదు. ఓకే, నెక్స్ట్ 4 + 1 రావాలి. నెక్స్ట్ సో 8, 7, 15 + 21, 29, 30, 0 రావాలి. ఓకే, 0 సెకండ్ డిజిట్ 0 రావాలి, అంటే 2తో ఎండ్ అయ్యి 2 తర్వాత 0 రావాలి. ఓకే, ఎస్, 1 వాల్యూ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఒకసారి టోటల్ కనుక యాడ్ చేస్తే సేమ్ ఇదే ఆన్సర్ అయితే మనకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ ప్లేస్ చెక్ చేశాను, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశాను, వెంటనే నెక్స్ట్ డిజిట్ చెక్ చేశాను, టోటల్ క్యాలిక్యులేషన్ మొత్తం చేయకుండా. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ నెంబర్ ఆఫ్ Samsung mobile phones sold by approximately what percent average number of, okay, yes, Samsung mobiles sold by all the, దీనికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ సోనీకి యావరేజ్ ఫైండ్ అవుట్ టోటల్ డివైడెడ్ బై 7 వేస్తే కనుక దానికి యావరేజ్ అనేది వస్తుంది. సో ఈ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి ఈ రెండిటి యావరేజ్ని కంపేర్ చేయమన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ క్వశ్చన్ మాత్రం నేను మీకు ఓన్గా ట్రై చేయమని వదిలేస్తున్నాను. ఓకేనా? సో సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆల్రెడీ పజిల్కున్న 5 క్వశ్చన్స్కి ఆన్సర్ ఆప్షన్స్ అనేవి టైప్ చేయాలి. అలాగే ఈ 5th క్వశ్చన్ ఆన్సర్ కూడా టైప్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.